వెల్కమ్ టు మెగా 9 టీవీ. పోలవరం ప్రాజెక్టు పైన కేంద్రం బడ్జెట్లో తప్పుడు లెక్కలు చూపెట్టిందని ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. 2017లో పోలవరం నిర్మాణానికి ఖర్చు 55,000 కోట్లని కేంద్రమే ప్రకటించిందని, కానీ ఇప్పుడు 38,000 కోట్లు మాత్రమే పోలవరానికి ఇవ్వాలని చెబుతోందన్నారు. స్కూల్లో చదివే ఏ పిల్లాడికైనా కేంద్రం చెప్పే తప్పుడు లెక్కలు చూపిస్తే తెలుస్తుంది అన్నారు. పార్లమెంట్ ఎంపీలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. పార్లమెంట్లో 2 మాత్రమే స్పందించారని అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఎంపీలు పోరాటం చేయమని పిలుపునిచ్చారని, మరి ఇప్పుడు ఎందుకు పిలుపునివ్వటం లేదని చలసాని అడిగారు. అందరూ కూడా చెప్పారు. పార్లమెంట్ ఈ బడ్జెట్ సమావేశాలు రేపు ఆఖరి రోజు. 36 మంది గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వీళ్ళు ఉత్సవ విగ్రహాల పార్లమెంట్ సభ్యులా అని అడుగుతున్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కళ్యాణ్ బాబు గారు, పవర్ స్టార్, ఇంతకుముందు చెప్పారు, ఎంపీలారా కారణం రాసుకుంటారా, సిగ్గు శరం లేదా అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు సమయం వచ్చింది. మీరు చూసారు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని ప్రపంచ చరిత్రలో, మరొకసారి చెప్తున్నాను, నేను అక్షరం చెప్తున్నాను, ప్రపంచ చరిత్రలో అర్జెంటీనా నుంచి ఇవాళ ఆస్ట్రేలియా వరకు చూసుకున్నా సరే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజీకి పరిమితం చేసే దుర్మార్గమైన చర్య ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పోలవరం మీద చూపించారు. కేంద్ర గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని గారు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇది బడ్జెట్ అమ్మా, ఇది బడ్జెట్ అండి. బడ్జెట్లో మీ అందరికీ లెక్కల మాస్టర్లు ఉన్నారు, అందరూ చదువుకున్నారు ఇక్కడ అందరూ. 36 తర్వాత ఏ అంకి వస్తుందంటే 37 అంటారు, 38లో పెట్టారు బడ్జెట్. ఇది బడ్జెట్టా? మీకు లెక్కలు వచ్చా? అసలు ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ అండి ఇది. 5వ క్లాస్ పిల్లాడు అంకి లెక్క పెడతాడే. మీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం 36 తర్వాత 38వ పాయింట్ కింద ఇరికిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టు రాశారు. ఈ నిధులతో 2017 బడ్జెట్ ప్రకారం 55,000 కోట్ల రూపాయల ఆమోదం పొందితే, నేను చెప్పిన అక్షరం చూసుకోండి, 2025 నాటికి 30,000 తగ్గుతుందా పెరుగుతుందా అని నాకు అర్థం కాదు. ఇచ్చేసాం, మాఫ్ అయిపోయిందని రాస్తారా? ఇవాళ సరే వాళ్ళు రాశారు, ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న 36 మంది సభ్యుల్లో ఆ పరిమళం వెలజల్లే నత్వాని గారి సంగతి వదిలేయండి, గుజరాతీ మహానుభావుడు. 35 మంది ఎస్ నిరంజన్ రెడ్డి గారన్నా, ఆర్ కృష్ణయ్య గారన్నా తెలుగు బిడ్డలే. ఇవాళ ఎవరన్నా రేపు పొద్దున్న లోపల కనుక దీన్ని చిన్న సవరణ చేపించకపోతే చరిత్రలో ఆల్రెడీ మిత్రులు పెద్దలు చెప్పినట్టు శాశ్వత ద్రోహులు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాదు, దేశానికి కూడా అని చెప్పి మనం చేస్తున్నాను. నిజమండి నేను చెప్పేది. నేను రిక్వెస్ట్ చేశాను అందరికీ, ఇది ఒకటే కాదు, ఈ లేఖని దయచేసి గమనించండి. అందరు పార్లమెంట్ సభ్యులకి పంపించడం, పలు దఫాలుగా పంపించడం జరిగింది. 2 పార్లమెంట్ సభ్యులు మాత్రమే, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి మాత్రమే ఒక వాట్సాప్లో స్పందించడం జరిగింది. రేపటిలోగా చిన్న సవరణ కనుక చెయ్యకపోతే మేము శాశ్వతంగా ఇక్కడ వాళ్ళందరూ ఏదో రోజు పోతాం. చరిత్రలో మీ పేర్లు నల్లక్షరాలతో నిలబడతాయి. ఎంత దుర్మార్గం అండి, అసలు చూపించండి లెటర్. ఇంత దుర్మార్గం అండి ఇది. మీ అందరికీ లేఖలు రాసామండి, మీకు ఈమెయిల్స్ ద్వారా పంపించాం, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అడ్రస్ చేసాం, అందరికీ పంపించామండి. టైం అయిపోతుంది, దండం పెట్టి చెప్తున్నాం. చిన్న సవరణ అంటే పెద్ద సవరణ కాదండి ఇది. బీజేపీ ప్రభుత్వ సభ్యులే చిన్న సవరణ ప్రతిపాదిస్తారు. మీరు ఒక చిన్న సవరణ చేస్తే ఆ పోలవరం అయితే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో దుర్మార్గం, నేను చెప్తున్నాను మళ్ళీ, వాళ్ళని సగం ముంచి వదిలిపెడుతున్నారు. దుర్మార్గం అయిపోతారని నేను చెప్తున్నాను. మీకు సంబంధం ఆనందపురం నుంచి శ్రీకాకుళం వరకు దయచేసి గమనించండి. రేపులాగా పార్లమెంట్లో కనుక చిన్న సవరణ మీరు ప్రతిపాదించకపోతే శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు ద్రోహులుగా మిగిలిపడిపోతారు.